హలో హాయ్ నా పేరు జర్నలిస్ట్ అశోక్ కుమార్. నేను ఈరోజు ఒక టాపిక్ ను మీ ముందుకు తేవాలని ఇష్టపడుతున్నాను. మెదక్ పార్లమెంటు బరిలో ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను కన్ఫర్మ్ చేసేసాయి. సో ఆ ప్రధాన పార్టీలకు కన్ఫర్మ్ చేసిన అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉన్నారు. సో ఎవరెవరు నిలబడుతున్నారు? ప్రధాన పార్టీల నుంచి కాంగ్రెస్ నుండి నీలం మధు, బీఆర్ఎస్ నుండి మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి, బీజేపీ నుండి రఘునందన్ రావు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా వీరు నిలబడ్డారు. వీళ్ళు ప్రచారం కూడా మొదలు పెట్టేసేసారు. మనము ఒక అభ్యర్థి గురించి మాత్రం ముఖ్యంగా తెరపైకి తీసుకురావాలని అయితే నేనైతే ఇష్టపడుతున్నాను. సో ఎవరు అంటే ఆయనే మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి. ఆయన 6 సంవత్సరాల 8 నెలలు సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే కాకుండా ఆయన కొన్ని నియోజకవర్గాల్లో ఆర్డీఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన కొన్ని ముఖ్య శాఖలకు అధికారిగా కూడా ఉన్నారు. ఆయన ఈరోజు మెదక్ పార్లమెంటు బరిలో ఎంపీ అభ్యర్థి. సో ఆయన గురించి నేను మీకు వివరంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ వెంకటరామరెడ్డి ఎవరు? ఎందుకు ఆయనకు ఈ మెదక్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం కేసీఆర్కి వచ్చింది? మెదక్లో అభ్యర్థులు లేకనా, దొరకకనా? ఎందుకు ఆయన మీద ఫోకస్ చేశారు? అసలు ఈ వెంకటరామరెడ్డి ఎవరు? ఎంత చదువుకున్నారు? ఆయన పూర్తి వివరాలు నేను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆయన గురించి ఎపిసోడ్ వైజ్ నేను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. ఆయన వ్యక్తిత్వం ఏంటిది? ఆయన చేసే పనికి, చెప్పే మాటలకు పొంతన ఉందా లేదా? నేను ప్రూఫ్తో సహా నేను మీ ముందు పెట్టదలుచుకుంటున్నాను. సో ఈరోజు ఆయన గురించి మాత్రం తెలుసుకుందాం. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ పి వెంకటరామరెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, వంటేరు యాదవ్ రెడ్డి, వెంకటరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, సిద్దిపేట జెడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పార్టీ అభ్యర్థిగా వెంకటరామరెడ్డిని ప్రకటించారు. ఇప్పటికే జైరాబాద్ ఎంపీ స్థానం నుండి గాలి అనిల్ కుమార్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించగా ఆయన తన క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మెదక్, జైరాబాద్ 2 బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు 2 చోట్ల విజయం సాధించి మరో సత్తా చాటేలా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాతో వెంకటరామరెడ్డికి సంబంధం, అనుబంధం ఏముంది? ఉమ్మడి మెదక్ జిల్లాతో వెంకటరామరెడ్డికి అనుబంధం ఉంది. జాయింట్ కలెక్టర్గా సుదీర్ఘ కాలం పాటు జిల్లా ప్రజలకు ఆయన సేవలు అందించారు. ఏం సేవలు అందించారని తర్వాత చూసుకుందాం. ఆయన ఇంట్రడక్షన్ మాత్రం చూడండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ హరీష్ రావుకు సన్నిహితంగా ఉంటూ పార్టీ అప్పగించిన బాధ్యతలను నెరవేర్చారు. గత శాసనసభ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేశారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. అధికారిగా జిల్లాలో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. వెంకటరామరెడ్డి స్వస్థలం పాత కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండల కేంద్రం. తండ్రి రాజిరెడ్డి ప్రముఖ న్యాయవాది. వెంకటరామరెడ్డి 1996లో గ్రూప్ 1 ఉద్యోగం సాధించి డిప్యూటీ కలెక్టర్గా చేరి అనంతరం ఆర్డీఓగా బందరు, చిత్తూరు, తిరుపతిలో పనిచేశారు. PDWMA మెదక్ ఉడా సెక్రటరీ, GHMC జోనల్ కమిషనర్, ఇన్క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించాడు. 2007లో IAS హోదా పొందాడు. ఆయన 24 మార్చి 2015 నుంచి 10 అక్టోబర్ 2016 వరకు ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన తర్వాత 11 అక్టోబర్ 2016 నుండి సిద్దిపేట కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల సమయంలో 8 నెలల పాటు రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా పనిచేశారు. తర్వాత 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సంగారెడ్డి కలెక్టర్గా పనిచేశారు. ఎన్నికల అనంతరం తిరిగి సిద్దిపేట కలెక్టర్గానే బాధ్యతలు చేపట్టి 15 నవంబర్ 2021న సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వచ్ఛందంగా పదవి విరమణ
చేసి బీఆర్ఎస్లో చేరారు. 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 30 నవంబర్ 2027 వరకు ఆయన పదవి కాలం ఉంది. 7 ఏళ్ల పైగానే ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్గా, జిల్లా కలెక్టర్గా వెంకట్రామరెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఈ వెంకట్రామరెడ్డి కేసీఆర్కు కృతజ్ఞతలను తెలుపుతున్నారు. ఎందుకు? మెదక్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి మెదక్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారని, సమావేశంలో ఏకాభిప్రాయంతో తన పేరును ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. తన పేరును ప్రతిపాదించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 10 ఏళ్ళు అధికారిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అందరినీ భాగస్వామ్యులు చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి అని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించానన్నారు. ప్రజలతో మమేకమై ఉన్నందునే ఈ అవకాశం దక్కిందని, మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే భాగ్యం కేసీఆర్ కల్పించడం చాలా సంతోషంగా ఉందని వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. సార్ వెంకట్రామరెడ్డి గారు, మీకు కేసీఆర్ మీకు అభ్యర్థిగా ఆయన ప్రకటించి ఉండొచ్చు, కానీ సిద్దిపేట జిల్లాలో మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం మీకు ఓటు వేయమని ముంపు గ్రామస్తులు, అట్లనే కాలువలో ఎవరైతే భూములు కోల్పోతున్నారో అలాంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మీకు ఓటు వేయను అని తేల్చి చెప్పేస్తున్నారు. చూడండి, లైవ్లో చూడండి, మీరు ఏం చేశారు, ప్రజలకు ఎంతమందికి దగ్గరయ్యారు, ఎంతమందికి ఏం చేశారు అని చూడండి. మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదు. కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామస్తులను నిండా ఉంచారు. ఇస్తానన్న ఏ ఒక్క హామీ కూడా మీరు ఇవ్వలేదు. మీరు చేసిన భూసేకరణలో ఎంతమందికి న్యాయం జరిగింది? రండి, ఈరోజు రండి కొండపోచమ్మ సాగర్కి, మల్లన్న సాగర్కి. మీరు 7 సంవత్సరాలలో 6 సంవత్సరాలు 8 నెలలలో ఎంతమంది నిర్వాసితులకు న్యాయం చేయగలిగారు? స్వచ్ఛందంగా చేశాను అని చెప్పని అంటున్నారు కదా. అప్పటి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన మాటలకు ప్రజలు మోసపోయారు. మోసం చేశారని తెలియదు. నిజంగా కొండపోచమ్మ సాగర్ ఒక ముంపు గ్రామస్తుడిగా ఆ బాధ నాకు తెలుసు. చేపలపై మాకు అధికారం ఇస్తా అన్నారు. కొండపోచమ్మ సాగర్ జలాశయంలో చేపల పట్టడంపై ప్రతి ఒక్క ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. ఆ రోజు హరీష్ రావు, ఇప్పుడు ఎమ్మెల్యే, చెప్పలేదా? 200 ఎకరాలు మీకు ఇస్తాను అని చెప్పలేదా? బర్రెలు గొర్రెలు ఇస్తాను చెప్పలేదా? ఇంటికి ఏదో ఒక ఉద్యోగం కల్పిస్తాను చెప్పలేదా? ఇవన్నీ చెప్పారు కాబట్టి ఆ రోజు ప్రజలు మోసపోయారు. ఏ ముఖం పెట్టుకొని మీరు ముంపు గ్రామాలలో ఓట్లు అడుగుతారు? ముంపు గ్రామస్తులు ఎవరికో కొందరికి మాత్రమే న్యాయం జరిగింది. అది కూడా మీకు కొమ్ము కోసే వాళ్ళకి. వాళ్ళ బండారం కూడా బయట పెడతాం త్వరలో. ఎంత స్ట్రక్చర్ వాల్యూకి ఇచ్చారు, స్ట్రక్చర్స్లకి డబుల్ ఇచ్చారు, వాళ్ళకి ట్రిబుల్ కూడా ఇచ్చారు. న్యాయం కోసం వచ్చిన వాడికి గేటు మూసేశారు. నువ్వు చెప్తే వినేవాడికి కోట్లు సంపాదించి పెట్టారు. ముంపు గ్రామస్తులకు తగు న్యాయం చేయలేదు. మీరు HMTV ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏదైనా సిద్దిపేట జిల్లాలో ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళండి, నా గురించి అడగండి అని అంటున్నావు. ఒక గ్రామానికి కాదు, నువ్వు చెప్పిన గ్రామానికి మేము వెళ్తాం. నువ్వు చెప్పిన గ్రామానికి మేము వెళితే అక్కడ నీ గురించి ఏం చెప్తారో విను. సో ఈ విధంగా నీవు ఓట్లు అడిగే అర్హత అయితే నీకు లేదు. ముంపు గ్రామస్తులను నట్టేట ముంచిన నీవు, కేసీఆర్ నీకు ఏ ఆశతో టికెట్ ఇచ్చారో తెలియదు, కానీ మెదక్ బరిలో ఓటమి అయితే నీకు ముందుంటుంది.